ఈ లోక యాత్రలో నిన్ను నడిపించడానికి, ఈ లోకంలో ఉన్న భయాలు ఆందోళనలన్నీ నువ్వు జయించడానికి నీ దేవుడు మొదటగా నీకు ధైర్యం నేర్పిస్తాడు, నిన్ను సిద్ధపరుస్తాడు. నిన్ను సిద్ధపరిచిన తర్వాత యుద్ధ రంగంలోకి పంపిస్తాడు. నిన్ను సిద్ధపరచకుండా నీ దేవుడేమి నీకు సమస్యలు శోధనలు ఎలా చేయడండి. శక్తికి మించిన శోధనలు ఆయన పంపించే దేవాత దేవుడు కానే కాదు. ఎదుర్కోగలదు ఈ బిడ్డ, ఎదుర్కోగలడు ఈ కుమారుడు అంటే ఓకే, నేనున్నాను కదా. కొన్ని శోధనలు వెళ్ళినా దానిలో నుంచి కూడా నా మహిమను చూసి ఎలా జయించాలో నా బిడ్డలు తెలుసుకుంటారులే అని దేవుడు ఎలా చేస్తాడు. నీకు ఎదురయ్యే సమస్యల్లో నిన్ను దేవుడు పంపించినా నీ పక్కనే ఉండి ఆయన నీకు సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఆయన నీకు తోడుగానే ఉంటాడు. దేవుని బిడ్డ, నీ అవసరత ఎప్పుడున్నా నీకు సహాయం చేయడానికి నీ పక్కనే ఉండి ఆయన నిన్ను నడిపిస్తూ ఉంటాడు. అందువల్ల యెహోషువ గ్రంథం 1:9 యెహోషువతో అంటాడు, యెహోషువ ఒంటరిగా నేనే అన్నిటినీ నడిపించాలా అని నువ్వు దిగులు పడుతున్నావా? ఒంటరివాడు ఎలా అవుతావయ్యా? నా సేవకుడైన మోషేకి నేను తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. ఒక యుద్ధ రంగంలోకి పంపించాడు యెహోషువని. అలానే గిద్యోన్ని ధైర్యవంతుడిగా చేసి బలాఢ్యుడా అని అతన్ని సంబోధించి ఎల్లు నేను నీకు తోడుగా ఉన్నాను యుద్ధం చేయించడానికి ప్రేరేపించి ప్రభు వారు పంపించాడు. ఎస్తేర్ రాణి చాలా భయస్తురాలు, కానీ దేవుడు ఆవిడ బలపరిచాడు. నా బిడ్డ నువ్వు ఉపవసించి ప్రార్థన చేయి, నేను నీతో వస్తానని. ఈ లోక